Hi students, this is Vallur Ayappa and welcome to SVU Educational World for Learning channel. Here I am going to discussing about collector to base bias in the electronic circuits. And ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ ది మోర్ కంటెంట్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ అండ్ లైక్ చేయండి. వీలైతే కనుక కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అబౌట్ మై కంటెంట్స్. And at this time I'm going to discussing about collector to base bias. And first I want to say what are the different definitions. డెఫినేషన్ అనేది ఏముంది అండ్ ఆ సర్క్యూట్ని ఎలా తయారు చేస్తారు అండ్ ఆ సర్క్యూట్ యొక్క డయాగ్రామ్ దాన్ని డిజైన్ చేసిన తర్వాత దాని యొక్క వర్కింగ్ కండిషన్ అనేది ఎలా ఉంటుంది, దాని స్టెబిలిటీ ఫ్యాక్టర్, హౌ వీఆర్ గోయింగ్ టు define and how we are going to derive that. After stability factor we should compare the and we should decide the advantages and disadvantages. Then I have to discuss about thermal condition, అంటే టెంపరేచర్ని ఎలా కంట్రోల్ చేస్తుంది అనేది డిస్కస్ చేద్దామండి. ఓకేనా? ఫస్ట్ చూద్దాం. డెఫినేషన్ అనేది ఏంటంటే ఆల్రెడీ మనకు తెలుసు. ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నది ఏంటండి, కలెక్టర్ టు బేస్ బయాస్ని డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకేనా? కలెక్టర్ టు బేస్ బయాస్ని డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ దీనిలో బయాస్, ఓకేనా, బయాస్ని డిస్కస్ చేసుకుంటున్నాము. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు బయాస్ అంటే ఏంటి అంటే టు ప్రొవైడ్ ది డీసీ సప్లై టు ఆపరేట్ ది ట్రాన్సిస్టర్. టు ఆపరేట్ ది ట్రాన్సిస్టర్ అంటే ట్రాన్సిస్టర్ అనేది యాంప్లిఫైయర్ లాగా పనిచేయాలి ఆర్ దాని కండిషన్ అది ఎలా పనిచేయాలి అని చెప్పి తెలియజేసేది ఏంటంటే డీసీ సప్లై. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బయాసింగ్. దట్ అదేమో అవ్వచ్చు అంటే విసిసి అవ్వచ్చు, విబిబి అండ్ వి, వాట్ ఎవర్ దట్ డిపెండ్స్ ఆన్ ది డిజైన్ సర్క్యూట్. సెకండ్ వన్ వచ్చేసి దీన్ని కలెక్టర్ టు బేస్ అని ఎందుకు అంటామంటే ద బయాసింగ్ షుడ్ బి ప్రొవైడెడ్ బై కనెక్టింగ్ ది బేస్ రెసిస్టర్ ఫ్రమ్ ది కలెక్టర్ టెర్మినల్. ఫ్రమ్ సర్క్యూట్ డయాగ్రామ్ చూపించిన తర్వాత నేను మాట్లాడతాను. ఫ్రమ్ ది కలెక్టర్ టెర్మినల్ టు బేస్. కలెక్టర్ టెర్మినల్ నుంచి బేస్ టెర్మినల్కి ఒక ఆర్బి రెసిస్టర్ని కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కలెక్టర్ టు బేస్. ఈ రెసిస్టర్ని కనెక్ట్ చేయడం వలన వీ షుడ్ ప్రొవైడ్ ది required biasing to operate the transistor in its operation. Then it is called as ఏంటంటే collector to base biasing. ఫస్ట్ పాయింట్ వచ్చేసేమో డీసీ సప్లైని కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి బయాసింగ్. సెకండ్ పాయింట్ ఆ డీసీ సప్లైని దేని వలన ట్రాన్సిస్టర్ ఆపరేట్ అవ్వడానికి మనం ప్రొవైడ్ చేస్తాం, అది కలెక్టర్ టు బేస్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కన్స్ట్రక్షన్ చూడండి. ఇక్కడ కన్స్ట్రక్షన్ చూసినట్లయితే ద సర్క్యూట్ ఈస్ కన్సిస్ట్ విత్ డిఫరెంట్ కాంపోనెంట్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద ట్రాన్సిస్టర్ ఈజ్ మెయిన్. దీనికి కలెక్టర్ టెర్మినల్ ఉంటుంది అండ్ దీనికి బేస్ టెర్మినల్ అండ్ దీనికి వచ్చేసి ఎమిటర్ టెర్మినల్, 3 టెర్మినల్స్ ఉన్నాయి. ఈ 3 టెర్మినల్స్లో ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద కలెక్టర్ టు బేస్ బయాస్ ఇస్ కన్సిస్ట్ విత్ ట్రాన్సిస్టర్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఈస్ ద ఆర్సి రెసిస్టర్ విచ్ ఈస్ కనెక్టెడ్ బిట్వీన్ ది విసిసి టు collector terminal of a transistor. And third one is RB resistor which is connected between collector terminal to base terminal of a transistor. Here collector terminal to base terminal. And next one is I think VCC is connected between RC endpoint to ground. RC endpoint, that means ground means emitter terminal. Okay, these are the conditions. And fifth one వచ్చేసి ఐసి కరెంట్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ ద ఆర్సి రెసిస్టర్. అండ్ ఐబి కరెంట్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ ద బేస్ టెర్మినల్. ఐఈ కరెంట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రౌండ్ కనెక్షన్. ఓకే? అండ్ విబిఈ, నెక్స్ట్ నోటేషన్ విబిఈ, ద వోల్టేజ్ డ్రాప్ బిట్వీన్ బేస్ టెర్మినల్ అండ్ ఎమిటర్ టెర్మినల్. Next one is VCC at the terminal of collector and
Last one is the plus or minus VC, the voltage drop across collector terminal and emitter terminal. This is the construction regarding with the collector to base bias. నెక్స్ట్ వర్కింగ్ చూద్దాం. చూడండి ఇక్కడ వర్కింగ్ దగ్గర మనకి ఏమొస్తుందంటే కనుక, ఎప్పుడైతే ఇది మనం ట్రాన్సిస్టర్ అనేది ఎలా పనిచేయాలి అని అనుకున్నామంటే యాంప్లిఫైర్ లాగా పనిచేయాలి అనుకున్నాం. యాంప్లిఫైర్ లాగా పనిచేయాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటి, యాక్టివ్ రీజియన్లో ఉండాలి. యాక్టివ్ రీజియన్లో ఉండాలి అని అంటే ఇన్పుట్ అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉండాలి, అవుట్పుట్ అనేది రివర్స్ బయాస్లో ఉండాలి. ఓకేనా, ఇలా పనిచేసినప్పుడు యాక్టివ్ రీజియన్లో ఉంటుంది అండ్ డీసీ లోడ్ లైన్లో ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఇలా ఉంటుంది. దేన్ని బట్టి ఎలా ఉంటుంది అని అంటే మనం అప్లై చేసినటువంటి డీసీ సప్లై ఏదైతే ఉందో దాన్ని బట్టి యాక్టివ్ రీజియన్లోనే పనిచేస్తుంది ఆపరేటింగ్ పాయింట్. ఫస్ట్ నేను దీనికి ఏం చేస్తానంటే కనుక ఈ బయాస్ అనేది వర్క్ అవుతుందా లేదో చూద్దాం. అసలు దీనికి ఇన్పుట్ ఏసీ సప్లైని ఇచ్చాను. దేన్నైతే నేను యాంప్లిఫై చేయాలనుకున్నానో దాన్ని ఇక్కడ విఎస్ ఇచ్చినప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుందండి, ఇక్కడ నేను యాంప్లిఫై చేసేసినటువంటి యాంప్లిఫైడ్ సిగ్నల్ రావాలి. ఓకేనా, అంటే పర్ఫెక్ట్గా యాంప్లిఫికేషన్ జరుగుతుందా లేదా బై అప్లయింగ్ ది కలెక్టర్ టు బేస్ బయాస్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఫస్ట్ ఇక్కడ సిగ్నల్ ఇవ్వగానే ఇది కెపాసిటర్ అనేది ఓన్లీ ఏసీని మాత్రమే అలా చేసి డీసీని బ్లాక్ చేస్తుంది. అప్పుడు బేస్కి వస్తుంది. ఇది ఏదైతే యాంప్లిఫై అయిందో ఆ యాంప్లిఫై అయింది ఇలా C2 కెపాసిటర్ ద్వారా అవుట్పుట్కి రావడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇది యాంప్లిఫికేషన్. ఇక్కడ ఉన్నటువంటి ఆర్బీ రెసిస్టర్ కానీ అండ్ ఆర్సీ రెసిస్టర్స్ ఇవన్నీ ఏంటంటే కనుక ఆర్సీ రెసిస్టర్ వచ్చేసి కలెక్టర్ టెర్మినల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, టు ఎలిమినేట్ ది హై కరెంట్ పాసింగ్ ఫ్రమ్ ది VCC టు కలెక్టర్ టెర్మినల్. అండ్ ఆర్బీ రెసిస్టర్ షుడ్ ప్రొవైడ్ ది రిక్వైర్డ్ బయాసింగ్ టు ఆపరేట్ ది ట్రాన్సిస్టర్ యాజ్ అన్ యాంప్లిఫైర్. ఓకేనా, అండ్ ఐబీ కరెంట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది నోడ్ హియర్, ఈ నోడ్ నుంచి వస్తుంది. అండ్ ఇక్కడ నుంచేమో ఒక ఐబీ కరెంట్ వెళ్తుంది, ఇటు నుంచి ఏమో ఐసీ కరెంట్ వెళ్తుంది. అంటే ఇక్కడ నుంచి ఎంత వస్తున్నట్టు, ఇటు నుంచి వచ్చే వీసీసీ నుంచి వచ్చేటటువంటి ఏదైతే కరెంట్ ఉందో ఆ టోటల్ కరెంట్ షుడ్ బి డివైడెడ్ ఇంటూ ఐబీ అండ్ ఐసీ. అంటే ఆర్సీ రెసిస్టర్ గుండా పాస్ అయ్యేది ఏంటిది, ఐసీ కరెంట్ ప్లస్ ఐబీ. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇటు నుంచి 2 mA పాస్ అవుతుంది అనుకోండి, అండ్ ఇటు నుంచి 6 mA వస్తుంది అనుకోండి. ఈ 2 and 6 ఎక్కడ డివైడ్ అవుతుంది, ఇక్కడ. అంటే ఇక్కడ దాకా ఎంత వస్తున్నట్టు అని అంటే 2 + 6 8, దట్ ఈస్ ఈక్వల్ టు 2 + 6 ఈజ్ ఈక్వల్ టు 8 mA. ఓకేనా, దిస్ ఇస్ ద వర్కింగ్. స్టెబిలిటీ ఫ్యాక్టర్ని ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి. ఇక్కడ స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తము 2 సైడ్స్ ఉంటాయి. ఇన్పుట్ సైడ్ ఒకటి, ఓకేనా, ఇన్పుట్ సైడ్ ఇదంతా వచ్చేసి ఇన్పుట్ సైడ్, ఇటు వచ్చేసి అవుట్పుట్ సైడ్. ఓకేనా, ఇప్పుడు అప్లై ది కేవీఎల్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అప్లై ది కేవీఎల్ అట్ ఇన్పుట్ సైడ్ అప్లై చేద్దాం. అప్లై చేసినట్లయితే ఇన్పుట్ ఇలా కరెంట్ పాస్ అవుతుంది కదా, ఇలా కేవీఎల్ వేసామనుకోండి, ఆ కేవీఎల్ అనేది ఈ సైడ్ ఏమేమి వోల్టేజెస్ ఉన్నాయి, ఆర్సీ రెసిస్టర్ VCC ఒకటి అనే ఎన్ని వోల్టేజ్లు ఉన్నాయి, VCC ఒకటి, ఆర్సీ దగ్గర వచ్చే వోల్టేజ్ డ్రాప్ ఒకటి, ఆర్బీ రెసిస్టర్ దగ్గర ఒకటి, VB ఒకటి, అంటే 4 వోల్టేజెస్. అంటే ఫస్ట్ V1 ఒకటి, నెక్స్ట్ V2, V3, V4. V1 ఎంత ఉందండి అంటే V1 ఎంత అంటే కనుక VCC. ఓకేనా, పాజిటివ్ VCCనా నెగిటివ్ VCCనా చూద్దాం. VCC అండ్ ఆర్సీ రెసిస్టర్ దగ్గర వచ్చే వోల్టేజ్ డ్రాప్ V = అయ్యారు కదా ఫార్ములా, దీని గుండా పాస్ అయ్యే కరెంట్ IC + IB, రెసిస్టెన్స్ RC. అంటే IC + IB ఇంటూ RC. ఓకేనా, అండ్ ఇంకో వోల్టేజ్ ఆర్బీ దగ్గర వచ్చేది ఆర్బీ రెసిస్టెన్స్ ఇంటూ IB. ఓకేనా, ఆర్బీ రెసిస్టెన్స్ అంటే దట్ మీన్స్ IB కరెంట్ ఇంటూ ఆర్బీ రెసిస్టెన్స్ RB.
అండ్ ఇంకో వోల్టేజ్ డ్రాప్ వచ్చేసి విబిఈ, బేస్ టు ఎమిటర్ వోల్టేజ్. ఓకేనా. మరి వీటికి మైనస్ ప్లస్ అంటే ఈ ఏదైతే విసిసి ఉందో విసిసి నుంచి కరెంట్ అనేది లీవ్ అవుతుంది పాజిటివ్ నుంచి, పాజిటివ్ విసిసి. అండ్ ఈ ఆర్సీ రెసిస్టర్ దగ్గర ప్లస్ మైనస్, అంటే దట్ మీన్స్ మైనస్ నుంచి కరెంట్ బయటకు వస్తుంది చూడండి. ఇటు నుంచి దేని నుంచి వెళ్తుంది బయటికి, ఇలా వెళ్తుంది కాబట్టి మైనస్ ఐసి ఇంటూ ఆర్సీ. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, అంటే నెగిటివ్ నుంచి ఇలా బయటకు వెళ్తుంది కాబట్టి మైనస్ ఐబి ఇంటూ ఆర్బి. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ నుంచి ఎటు వస్తుంది, ఇలా బయటకు వస్తుంది, అంటే మైనస్ నుంచి లీవ్ అవుతుంది, మైనస్ విబి. మొత్తాన్ని కంబైన్ చేస్తే కనుక విసిసి మైనస్ ఐబి ప్లస్ ఐసి ఇంటూ ఆర్సి మైనస్ ఐబి ఇంటూ ఆర్బి మైనస్ విబి ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి మనకేం కావాలి, మనకు స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఫార్ములా ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ బీటా డివైడ్ బై 1 మైనస్ బీటా ఇంటూ డిఐబి బై డిఐసి, ఇది ఫార్ములా. ఓకేనా. ఇక్కడ మనకి ఐబి కావాలి, ఐబిని బయటకు తీసుకురావాలి. ఐబిని అంటే ఐసీ కరెంట్ చేంజ్ అయినప్పుడు, అంటే మీన్స్ ఐబీ కరెంట్ చేంజ్ అయినప్పుడు ఐసీ కరెంట్ ఎలా మారుతుంది, ఆ రెండు ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఇప్పుడు ఐబీ కరెంట్ని బయటకు తీసుకొచ్చాం అనుకోండి, ఎలా తీసుకొస్తామంటే విసిసి మైనస్ ఐబీ ఇంటూ ఆర్సీ మైనస్ ఐసి ఇంటూ ఆర్సీ మైనస్ ఐబీ ఇంటూ ఆర్బి మైనస్ విబి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఐబీ ఉంది, ఇది ఐబీ ఉంది, కామన్ తీసినట్లయితే విసిసి మైనస్ ఐబి ఇంటూ ఆర్సి ప్లస్ ఆర్బి మైనస్ ఐసి ఇంటూ ఆర్సి మైనస్ విబి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి, మనకు ఐబీ కావాలి కదా, అప్పుడు ఐబీని అడిగి తీసుకెళ్తా. ఐబీ ఇంటూ ఆర్బి ప్లస్ ఆర్సి ఈజ్ ఈక్వల్ టు విసిసి మైనస్ ఐసి ఇంటూ ఆర్సి మైనస్ విబి. ఇప్పుడు నాకు ఐబీ ఒకటి చాలు కదా, ఐబీ ఈజ్ ఈక్వల్ టు విసిసి మైనస్ ఐసి ఇంటూ ఆర్సి మైనస్ విబిఈ డివైడెడ్ బై ఆర్సి ప్లస్ ఆర్బి. ఓకేనా. ఇప్పుడు ఇది ఐబీ, దీనికి నేను డిఫరెన్షియేషన్ కడితే విత్ రెస్పెక్ట్ టు డిఫరెన్షియేట్ ది అబోవ్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు ఐసీతో విత్ రెస్పెక్ట్తో డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి, మనకు ఫార్ములా ఏం మిగిలిందంటే ఐబీ ఈజ్ ఈక్వల్ టు విసిసి మైనస్ ఐసి ఇంటూ ఆర్సి మైనస్ విబిఈ డివైడెడ్ బై ఆర్బి ప్లస్ ఆర్సి, ఇది మిగిలింది. ఓకేనా. ఇక్కడ నుంచి దీన్ని డిఫరెన్షియేషన్ చేసినట్లయితే ఈ కాన్స్టెంట్ని బయట తీసుకొద్దాం చూడండి. 1 బై ఆర్సి ప్లస్ ఆర్బి హోల్ ఫ్యాక్టర్ విసిసి మైనస్ ఐసి ఇంటూ ఆర్సి మైనస్ విబిఈ. ఓకేనా. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేస్తే డిఐబి బై డిఐసి ఈజ్ ఈక్వల్ టు ఏం మిగులుతుంది చూడండి, 1 బై ఆర్సి ప్లస్ ఆర్బి ఇంటూ లోపల దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే డివిసిసి బై డిఐసి మైనస్ డిఐసి ఇంటూ ఆర్సి డివైడ్ బై డిఐసి మైనస్ డివిబిఈ డివైడ్ బై డిఐసి. ఇప్పుడు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విసిసి కానీ, విసిసి అనేది డిసి సప్లై, ఆల్వేస్ కాన్స్టెంట్. విబి అనేది కూడా ఫర్ ది డయోడ్ సిలికాన్కి అయితే 0.7, జెర్మేన్కి అయితే 0.8, దిస్ ఇస్ ఆల్సో కాన్స్టెంట్. దీస్ టూ వాల్యూస్ ఆర్ కాన్స్టెంట్స్. ఓకేనా. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ ఐసి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. అంటే మీన్స్ ఇక్కడ ఇక్కడ ఏమవ్వచ్చు, డివిసి బై డిఐసి అన్న డివిబిఈ బై డిఐసి వాల్యూ ఏంటంటే 0 బికాస్ ఆఫ్ దీస్ టూ వాల్యూస్ ఆర్ కాన్స్టెంట్స్. ఓకేనా. అప్పుడు డిఐబి బై డిఐసి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1 డివైడ్ బై ఆర్సి ప్లస్ ఆర్బి ఇంటూ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు 0 0 0 ఫైనల్గా ఏమైందండి చూడండి, డిఐసి క్యాన్సిల్. అప్పుడు ఏం మిగిలింది ఇక్కడ
మైనస్ ఆర్సీ మిగిలింది. ఫైనల్గా డిఐబి బై డిఐసి ఏ మిగిలిందిరా అంటే మైనస్ ఆర్సీ డివైడ్ బై ఆర్బి ప్లస్ ఆర్సీ. ఓకేనా. ఫైనల్గా ఈ మిగిలినటువంటి ఏదైతే ఈ ఫార్ములా ఉందో దిస్ విల్ బి ప్లేస్డ్ ఇన్ స్టెబిలిటీ ఫ్యాక్టర్. అప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ డివైడ్ బై 1 మైనస్ బేటా ఇంటూ డిఐబి బై డిఐసి ఫార్ములా. దీనిలో ప్లేస్ చేసినట్లయితే చూడండి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ బేటా డివైడ్ బై 1 మైనస్ బేటా ఇంటూ ఈ ఫార్ములా ఉంది కదా, ఈ ఏదైతే ఈ ఫార్ములా ఉందో యూ షుడ్ ప్లేస్ ది ఫార్ములా హియర్, మైనస్ ఆర్సీ డివైడ్ బై ఆర్సీ ప్లస్ ఆర్బి. ఫైనల్గా ఏమవుతుంది చూడండి, 1 ప్లస్ బేటా డివైడ్ బై మైనస్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1 ప్లస్ బేటా ఇంటూ ఆర్సీ డివైడ్ బై ఆర్బి ప్లస్ ఆర్సీ. దిస్ ద ఫైనల్ బేటా. ఫ్రమ్ ది స్టెబిలిటీ ఫ్యాక్టర్ నుంచి అంతకుముందు ఫిక్స్డ్ బయాస్కి వచ్చేసి 1 ప్లస్ బేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ బేటా డివైడ్ బై 1 అయింది అనుకోండి, ఏం మిగులుతుంది, 1 ప్లస్ బేటా వస్తుంది. అదే 1 ప్లస్ బేటా డివైడ్ బై డినామినేటర్ 2 ఉంది అనుకోండి, 1 ప్లస్ బేటాలో హాఫ్ ఆఫ్ ది 1 ప్లస్ బేటా, అంటే దీనిలో 1 ప్లస్ బేటాలు సగము అని. 1 ప్లస్ బేటా డివైడ్ బై డినామినేటర్ 3 ఉంది అనుకోండి, 1/3 పార్ట్, అంటే 1 ప్లస్ బేటా 100 అయితే ఇదేమవుతుంది 33.33 అవుతుంది. అలా the stability factor of a fixed bias should be decreased with the help of is called as denominator RC divided by RB. అంటే RC వాల్యూ మీద RB వాల్యూ మీద డిపెండ్ అయ్యి స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఆఫ్ ఎ ఫిక్స్డ్ బయాస్ షుడ్ బి డిక్రీస్డ్ బై షిఫ్టింగ్ ది చూడండి, ఫిక్స్డ్ బయాస్లో ఇక్కడ నుంచి ఎలా ఉంటుంది రెసిస్టర్, బట్ ద రెసిస్టర్ షుడ్ బి ప్లేస్డ్ అట్ ది కలెక్టర్ టెర్మినల్ ఆఫ్ ఎ ట్రాన్సిస్టర్. By placing the resistor at the collector point, the stability factor should be decreased by the factor of RC divided by RB plus RC at the denominator. Okay, this is called as stability factor. For example, చూసినట్లయితే క్లారిటీ ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ బయాస్ యొక్క స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ బేటా. బేటా ఈజ్ ఈక్వల్ టు 99 అయింది అనుకోండి, అప్పుడు ఫిక్స్డ్ బయాస్ యొక్క స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఏమవుతుంది, 100 అవుతుంది. ఇక్కడ మన కలెక్టర్ టు బేస్ బయాస్ యొక్క స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ బేటా డివైడ్ బై 1 ప్లస్ బేటా ఇంటూ ఆర్సీ డివైడ్ బై ఆర్బి ప్లస్ ఆర్సీ. ఓకేనా. ఇక్కడ 1 ప్లస్ బేటా ఎంత, 100. ఇక్కడ 100 డివైడ్ బై 1 అంటే 100. ఇన్ కేస్ ఈ ఫ్యాక్టర్ మొత్తం కనుక 2 అయింది అనుకోండి, 2 అప్పుడు ఏమవుతుంది 50 అవుతుంది. ఈ ఫ్యాక్టర్ మొత్తం 3 అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 33.33. ఈ ఫ్యాక్టర్ మొత్తం వాల్యూ డినామినేటర్లో 4 అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 25. అంటే ద స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఫ్రమ్ హియర్ 100 ఇట్ విల్ బి డిక్రీస్డ్ డ్యూ టు ద ఫ్యాక్టర్ ఆఫ్ డినామినేటర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్సీ అండ్ ఆర్సీ రెసిస్టర్స్. ఓకేనా. ద కలెక్టర్ టు బేస్ బయాస్ స్టెబిలిటీ ఫ్యాక్టర్ షుడ్ బి decreased with the help of RC and RC resistors compared with the fixed bias. Okay na, this is the thinking. Next, thermal condition అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ థర్మల్ కండిషన్ అంటే ఏంటండి, అంటే IC ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ బేటా ఇంటూ 1 ప్లస్ బేటా ఇంటూ ICBO ప్లస్ బేటా ఇంటూ IB ప్లస్ 1 ప్లస్ బేటా ఇంటూ ICBO. ఈ టెంపరేచర్ థర్మల్ రన్ అవే గురించి. ఇప్పుడు థర్మల్ కండిషన్లో మనం చూసినట్లయితే ఒక ఈక్వేషన్ కావాలి మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను అవుట్పుట్ లూప్లో ఒక ఈక్వేషన్ వేస్తున్నా. ఏంటో చూడండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, VCC ఒకటి, IC ఇంటూ IC ప్లస్ IB RC. ఇక్కడ ఈక్వేషన్ డ్రా చేద్దాం. చూడండి అవుట్పుట్ ఈక్వేషన్. అవుట్పుట్ సైడ్ కనుక KVL వేసినట్లయితే VCC ఒకటి ఉంది, IC ప్లస్ IB ఇంటూ RC ఒకటి ఉంది, అండ్ ప్లస్ మైనస్ VCE ఒకటి ఉంది. ఓకేనా. ఈ పోలారిటీస్ ఏంటంటే కనుక ఇక్కడ ప్లస్ మైనస్ అండ్ ఇక్కడ వచ్చేసి ప్లస్ మైనస్, ఇక్కడ దీనికి మైనస్ నుంచి అవుతుంది కాబట్టి మైనస్, ఇక్కడ VC దగ్గర మైనస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు IC ప్లస్ IBలో
మనకేంటి ఐసీ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాంపియర్స్ ఆర్ మిల్లీ యాంపియర్స్ ఉంటుంది. ఐబీ ఎలా ఉంటుంది, మైక్రో యాంపియర్స్ ఉంటుంది. అంటే దీంతో కంపేర్ చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ నెగ్లిజిబుల్ వాల్యూ. ఓకేనా, అంటే ఐసీ ప్లస్ ఐబీని అలా రాసుకోవచ్చు, అప్రాక్సిమేట్లీ ఈజ్ ఈక్వల్ టు ఐసీ బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ నెగ్లిజిబుల్ వాల్యూ. అప్పుడు విసిసి మైనస్ ఐసీ ఇంటూ ఆర్సీ మైనస్ విసి ఈజ్ ఈక్వల్ టు 0. అప్పటి నుంచి విసి ఏమవుతుంది అని అంటే విసిసి మైనస్ ఐసీ ఇంటూ ఆర్సీ. ఓకేనా, ఇది ఫార్ములా. విసి ఈజ్ ఈక్వల్ టు విసిసి మైనస్ ఐసీ ఇంటూ ఆర్సీ. ఇప్పుడు మనం థర్మల్ కండిషన్ ఎలా కంపేర్ చేయగలుగుతాము అని అంటే ఇన్పుట్కి అవుట్పుట్కి రిలేషన్ పడాలి. ఇన్పుట్కి అవుట్పుట్కి రిలేషన్ పడితే అవుట్పుట్లో పెరిగినటువంటి ఐసీ కరెంట్ ఏదైతే ఉందో అది పెరిగినప్పుడు మనం ఐసీ కరెంట్ పెరిగిపోతుంది కదా అని చెప్పి మనం ఇన్పుట్లో కనుక కంట్రోల్ చేయగలిగితే అవుట్పుట్ మళ్ళీ ఐసీని కంట్రోల్ చేయొచ్చు. అవుట్పుట్ ఓవర్ అయిపోయింది, అప్పుడు ఏం చేయాలి మనము, ఇన్పుట్లో తగ్గిస్తే అవుట్పుట్ తగ్గుతుంది. ఇది ఓవర్ అయిపోయినప్పుడు ఇన్పుట్ ఆటోమేటిక్గా తగ్గాలి. ఇన్పుట్ ఆటోమేటిక్గా తగ్గిందంటే కనుక అవుట్పుట్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. అది కరెంట్ రిలేషన్. ఏమైనా ఉందా అని రిలేషన్ చూసుకున్నట్లయితే ఇన్పుట్ కరెంట్ ఏంటి, ఐబీ ఈజ్ ఈక్వల్ టు విసిసి మైనస్ ఐసీ ఇంటూ ఆర్సీ మైనస్ విబిఈ డివైడెడ్ బై ఆర్బి ప్లస్ ఆర్సీ ఫార్ములా ఉంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్ అనమాట. దీనిలో ఏమైనా అవుట్పుట్ రిలేషన్ ఉందా అని అంటే విసిసి మైనస్ ఐసీ ఇంటూ ఆర్సీ రిలేషన్ ఐబీ ఈజ్ ఈక్వల్ టు విసిఈ. ఆల్రెడీ మనం ఇందాక చూసాం. ఏంటి చూడండి, ఇక్కడ చూడండి, విసిసి మైనస్ ఐసీ ఇంటూ ఆర్సీ ఫార్ములా ఏంటి ఇక్కడ, విసిఈ. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ విసిఈ మైనస్ విబిఈ రాసుకున్నాం డివైడెడ్ బై ఆర్బి ప్లస్ ఆర్సీ రాసాం. ఓకేనా, ఆర్బి ప్లస్ ఆర్సీ. ఇప్పుడు దీని నుంచి నేనేం చేయాలి, ఐబీ కరెంట్ కంట్రోల్ చేయాలి. ఎప్పుడు, ఐసీ కరెంట్ పెరిగిపోయినప్పుడు. ఓకేనా, ఐసీ కరెంట్ పెరిగినప్పుడు ఐబీ కరెంట్ కంట్రోల్ చేయాలి. ఇప్పుడు నేను చూడండి, నాకు ఐసీ ఎందుకని పెరిగిపోతుంది, థర్మల్ కండిషన్ పెరగడం వలన లీకేజ్ కరెంట్ పెరిగింది. లీకేజ్ కరెంట్ పెరిగితే ఐసీ పెరుగుతుంది. అప్పుడు నాకు ఫార్ములా విసి ఈజ్ ఈక్వల్ టు విసిసి మైనస్ ఐసీ ఇంటూ ఆర్సీ కదా. ఇక్కడ విసిసి అనేది 10 ఉంది, ఇక్కడ ఈ వాల్యూ ఎంత ఉందంటే కనుక ఒక 5 ఉంది. అవుట్పుట్ ఎంత వస్తుంది అని అంటే 5 వస్తుంది. ఓకేనా, నాకు ఆల్వేస్ విసిసి కాన్స్టెంట్ కదా 10 ఉంది. అప్పుడు ఈ ఫ్యాక్టర్లో నేను కనుక ఐసీని కనుక పెంచాను అనుకో, ఈ 5 పెరిగిద్దిగా, అప్పుడు నాకు 6 అయింది. అప్పుడు ఎంత వస్తుంది 4. నాకు 10 విసిసి ఉంది, ఇంకో కొంచెం కరెంట్ హై కరెంట్ పెంచా. ఇక్కడ ఆర్సీ అనేది కాన్స్టెంట్, ఆర్సీ పెరగదు, ఆర్సీ కాన్స్టెంట్. ఓకేనా, అండ్ ఏం మారుతుందంటే కనుక ఐసీ వాల్యూ మారుతుంది ఈ ఫ్యాక్టర్లో. అప్పుడు ఇది ఇంక్రీజ్ అయింది. అప్పుడు ఎంత వస్తుంది అంటే ఐసీ కరెంట్ పెరుగుతుందంటే ఏదైతే విసిఈ ఫస్ట్ 5 ఉంది, తర్వాత కొంచెం పెరగడం వలన 4 అయింది, ఇంకా కొంచెం పెరగడం వలన 3 అయింది. అంటే ఇక్కడ విసిఈ షుడ్ బి డిక్రీస్డ్ బై ఇంక్రీజింగ్ ది డ్యూ టు ది ఇంక్రీజెస్ ఇన్ ది ఐసీ. ఓకే, దానిలో పెరగడం వల్ల ఇది పెరిగింది, ఇది తగ్గింది. అప్పుడు ఇది చూడండి, విసిఈ వాల్యూ ఈసీఈ మైనస్ విసిఈ వాల్యూ ఎప్పుడైతే తగ్గుతుందో విసిఈ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇదేంటి, ఇక్కడ ఫార్ములా చూడండి, విబి వాల్యూ కాన్స్టెంట్ బికాస్ ఆఫ్ 0.7 ఆర్ 0.3. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ విసిఈ వాల్యూ ఫస్ట్ ఇనిషియల్గా నాకు 5 ఉంది, 5 మైనస్ 0.7 ఎంత 4.3. ఆర్సీ ఆర్బి ప్లస్ వాల్యూ కాన్స్టెంట్ అట్లా పెట్టుకోండి, ఏమవుదు. ఓకేనా, నెక్స్ట్ విసిఈ వాల్యూ ఎంతకు పడిపోయింది, 4కి పడిపోయింది. 4 మైనస్ 0.7 అంత 3.3. నెక్స్ట్ 3కి పడిపోయింది, 0.7 అంత 2.3. అంటే హియర్ ద ఐబీ కరెంట్ షుడ్ బి డిక్రీస్డ్. ఓకేనా, ఐబీ కరెంట్ ఏమవుతుంది, న్యూమరేటర్ డిక్రీజ్ అయిపోతుంది కదా, అప్పుడు ఐబీ కరెంట్ వాల్యూ ఆల్సో డిక్రీస్డ్. ఓకేనా, ఐబీ కరెంట్ డిక్రీజ్ అయింది అనుకోండి, ఐసీ ఈజ్ ఈక్వల్ టు బేటా ఇంటూ ఐబీ. అవునా, ఐసీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అప్లికేషన్ ఫ్యాక్టర్ బేటా ఈజ్ ఈక్వల్ టు ఐసీ బై ఐబీలో ఐబీ వాల్యూ డిక్రీజ్ అయితే ఆటోమేటిక్గా ఐసీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. అప్పుడు ట్రాన్సిస్టర్ షుడ్ బి ఆపరేటింగ్ ఇన్ ఇట్స్ ఓన్ రీజియన్. ఓకేనా, ఇది కండిషన్. దీన్ని బట్టి మనం చూద్దాం. చూడండి, ఇది ట్రాన్సిస్టర్. ఓకేనా, ఈ ట్రాన్సిస్టర్ ఇప్పుడు ఇది కంటిన్యూస్గా వర్కింగ్ కండిషన్లో ఉంది. ఓకేనా, అది కంటిన్యూస్గా ఏ కండిషన్లో ఉందమ్మా, వర్కింగ్ కండిషన్లో ఉంది.
వర్కింగ్ కండిషన్లో ఉన్నప్పుడు ఏం పెరుగుతుంది అని అంటే కనుక టెంపరేచర్ ఏమవుతుంది, పెరిగిపోతుంది. టెంపరేచర్ కనుక పెరిగితే కలెక్టర్ టు బేస్ లీకేజ్ కరెంట్ ఐసీబీఓ ఏమవుతుందమ్మా అని అంటే ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఐసీబీఓ ఇంక్రీజ్ అయిందనుకోండి, ఈ ఫార్ములా ప్రకారం ఏమవుతుంది, కలెక్టర్ కరెంట్ ఐసీ షుడ్ బి గోయింగ్ టు ఇంక్రీజ్. ఐసీ కనుక ఇంక్రీజ్ అయితే హియర్ యూ షుడ్ సీ హియర్, ఐసీ కనుక ఇంక్రీజ్ అయితే టోటల్ ఫార్ములా VCE షుడ్ బి గోయింగ్ టు 543 లైక్ దట్. VCE గోయింగ్ టు డిక్రీజ్. ఓకేనా, VCE గోయింగ్ టు డిక్రీజ్. ఈ VCE కనుక డిక్రీజ్ అయితే ఇదిగోండి హియర్ ద VCE కనుక డిక్రీజ్ అయితే ఐబీ కరెంట్ ఏమవుతుంది, లైక్ 4.3, 3.3, 2.3 లైక్ దట్. IB current should be going to decrease. Automatically IB current should be going to decrease from the here factor IC is equal to beta into IB లో IB వాల్యూ తగ్గితే ఏమవుతుంది, IC collector current should be going to decrease. Automatically coming into its own working condition. Continuous working, temperature going increase, ICBO leakage current should be increase. IC from this formula, IC increase from this formula, VC decrease. Here from this formula IB increase, IB decrease. Automatically IC also decrease. Up to that small amount of current should be decreased. Like that, like here, the thermal condition should be going to controlled. Okay na, ఇది థర్మల్ కండిషన్. అంటే ఇక్కడ మనం ఫిక్స్డ్ బయాస్లో కంపేర్ చేసుకున్నట్లయితే, కంట్రోల్ చూసుకున్నట్లయితే ఎటువంటి థర్మల్ కండిషన్ రావాలంటే ఇన్పుట్కి అవుట్పుట్కి రిలేషన్ ఉండాలి. ఫిక్స్డ్ బయాస్లో ఎటువంటి రిలేషన్ లేదు. ఓకేనా, ఇక్కడైతే కనుక రిలేషన్ అనేది రావడం జరిగింది, అవుట్పుట్ ఈక్వేషన్ బట్టి, ఇన్పుట్ ఈక్వేషన్ బట్టి. దెన్ వీ షుడ్ కంట్రోల్ ది అవుట్పుట్ బేస్డ్ ఆన్ ది ఇన్పుట్. ఓకేనా, స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఆల్సో షుడ్ బి డిక్రీస్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ RC రెసిస్టర్స్ అండ్ RB రెసిస్టర్స్ బై కనెక్టింగ్ ది RB రెసిస్టర్ ఫ్రమ్ ది అబోవ్ RC టు కలెక్టర్ టెర్మినల్ ఆఫ్ ఏ ట్రాన్సిస్టర్. ఓకేనా, నెక్స్ట్ కండిషన్ అడ్వాంటేజ్ ఏంటి ఇక్కడ కనుక మనం చూసినట్లయితే, ఫస్ట్ వన్ అడ్వాంటేజ్ ఏంటి, స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ బేటా డివైడ్ బై 1 ప్లస్ బేటా ఇంటూ RC డివైడ్ బై RB ప్లస్ RC. ఇది ఓకేనా. సెకండ్ పాయింట్ ఏంటి, ద స్టెబిలిటీ ఫ్యాక్టర్ షుడ్ బి స్మాల్ కంపేర్డ్ విత్ ది ఫిక్స్డ్ బయాస్ విత్ ద హెల్ప్ ఆఫ్ RC అండ్ RB. ఓకేనా, స్టెబిలిటీ ఫ్యాక్టర్ తగ్గిందంటే కనుక స్టెబిలిటీ షుడ్ బి increased. Okay, stability should be increased like that. Next ఇంకేం వస్తుంది, కాంపోనెంట్స్ అవే స్మాల్ కాంపోనెంట్స్, స్మాల్ సర్క్యూట్, ఈజీ టు కన్స్ట్రక్షన్. డిసడ్వాంటేజెస్ అంటే కనుక వీ షుడ్ నాట్ ప్రొవైడ్ పర్ఫెక్ట్ స్టెబిలిటీ కండిషన్, నాట్ ఏ స్టెబుల్. మనకు కావాల్సినటువంటి స్టెబిలిటీ రావట్లేదు మీన్స్ ఏంటి, స్టెబిలిటీ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువ చేయలేకపోతున్నాం. అర్థమవుతుంది, దీస్ ఆర్ ది డిసడ్వాంటేజెస్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి టు గెట్ మోర్ నోటిఫికేషన్స్.